ఏం చేస్తున్నావే ఓ దొర్సాని? సమోసా సమోసా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు ఉంటే నా నోటికి కులాసా, నువ్వు లేకుంటే అవుతుంది నా పానం పలిగిన గాజు గిలాసా. ఇక నిన్ను తినకుంటూ ఉవ్వలాపుతారో నన్ను సుత్తా. దీనికి ఎప్పుడు తిండిగోలే, తిండంటే చాలు బండి కడతాది తిండి మొక్కంది. అబ్బా ఇంత కమ్మగా ఉన్న సమోసా, గోలుచిన మిరపకాయలు లేకపోయా, గోలుచిన మిరపకాయలు ఉంటే మిరపకాయ తినుకుంటే సమోసా కొరుకుతుంటే అబ్బో సూపర్ ఉంటుండే. అమ్మో ఇది దాచ పెట్టుకుంటా, అప్పటికి చాయ్ తాగంగా తింటా. పైసా పని లేదు, రూపాయి ఆదాయం లేదు, కానీ తిండికి మాత్రం ముందుంటది. ఓసై బకాసురు రాలా నిన్నేనే. ఏమంటివి నన్ను ఈ శకుంతలను పట్టుకొని బకాసురాలా అందువా? అహో ఎంత మాట. ఇది నాకు నా ప్రియమైన సమోసకు ఘోర అవమానం. ఏహే ఆపు నీ సినిమా డైలాగులు. ఆ సమోసా తినకే అని ఎన్ని మాటలు చెప్పాలి నీకు? ఇంకో గొప్పలకు డైటింగ్లు ఉన్నా అని గప్పాలు కొడుతుంది మంది ముంగట. ఇగో అక్క నువ్వేం ఫీల్ కాకు, నీకోసం అద్దపావు జిలేబీ తెచ్చిన. ఆర్తలు చెప్పుకొని జల్దిరా ఇంటికి తిందాం ఇద్దరం కలిసి. అర్ధపావు ఇద్దరం కలిసి కుమ్మేద్దామా? కుమ్ముతా నేనైతే ఇంటికి రాని అమ్మా. చూడు మీనాక్షి, ఈ సమోసాకు శకుంతలకు ఉన్న అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? సమోసాలు తినే మిషన్లను ఇంటికి వచ్చిన కదా అన్నమన్నాడా? ది రిలేషన్ బిట్వీన్ సమోసా అండ్ శకుంతల మస్ట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ నాట్ లైక్ ఏ ఫిష్ అండ్ ఏ ఫిషర్ మ్యాన్. గ్రామర్ తప్పులుంటే క్షమించు, అసలు అర్థమే లేదనుకుంటే మన్నించు. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. ఏందని లోలి? సమోసాలు జిలేబీలు తినుడు ఆరోగ్యానికి హానికరమట. ఆర్తలు చూస్తలేవా? బజ్జీల దుకాణాల కాడ హెచ్చరిక బోర్డులు పెట్టాలని సెంటర్ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం కూడా చేసిందట కాదే. ఏంది అక్క నువ్వు చెప్పేది నిజమా? నా ప్రియాతి ప్రియమైన సమోసాను తింటే ఆరోగ్యానికి హానికరమా? అయ్యో ప్రియా